అనంతకోటి విషయంలో ఎవరికీ రాని ఆలోచన ఒక కాకి వచ్చింది. ఆ ఆలోచన ఎటువంటిదంటే ఎవరు గొప్ప అని. ఆ బుర్రలోని బుడ్డి ఆలోచనతో కాకి వెళ్ళి కోకిలను ఇలా అడుగుతుంది. ఓ కోకిల, నువ్వే మేలు, చూడడానికి నల్లగా ఉన్న నీ గొంతు అందరికీ ఇష్టంగా ఉంటుంది అనగా కోకిల ఇలా ఉంటుంది. నాదేముంది, హంసను చూడు ఎంత తెల్లగా ఉందో, అందరూ దానినే చూస్తారు అంటుంది. ఇది విన్న కాకి హంసను వెళ్ళి ఇలా అడుగుతుంది. ఓ హంస, చూడడానికి తెల్లగా ఉన్నావు, అందరూ నిన్నే చూస్తారు. ఇది విన్న హంస ఇలా అంటుంది. నాదేముంది, తెల్లగా ఉంటాను గాని ఎగరలేను. ఆ గద్దను చూడు, అందంగానూ ఉంటుంది, ఎగరగలుగుతుంది అని అంటుంది. ఇది విన్న కాకి గద్దె దగ్గరికి వెళ్ళి గద్దెను ఇలా అడుగుతుంది. చూడడానికి అందంగా ఉంటావు, ఎగరగలుగుతావు, నువ్వే మేలు. నాదేముంది, వేరే పక్షిని చూడు ఎంత అందంగా ఉంటుందో. నా కాకి ఒక ఆలోచన తట్టింది. అరే, మాటలు రాని మనకే ఇన్ని విభిన్న అభిప్రాయాలుంటే మాటలు వచ్చి కోతి చేష్టలు చేసే మనుషులకి మరి ఎన్ని ఆలోచనలు ఉంటాయని తెలుసుకోవడానికి బయలుదేరుతుంది. అలా వెళ్తున్న కాకి ఒక గొర్రె కాపరి ఎదురవుతాడు. ఆ గొర్రె కాపరి మనసులో మాటను గ్రహిస్తుంది. నీ అమ్మ నా బతుకు పొద్దుగాల లేచినప్పటి నుంచి ఈ గొర్రెలతోనే సావాసం అయిపోయింది. నీ అమ్మ పొద్దున్నే లేవుడు రావడం, వెళ్తేనే పోవడు. నాకెందుకో కూర్చుంటే చదువుకొని తింటే కొనే బడికి పోయిందే చల్లంగా ఉంటాను. పెద్ద పెద్ద మేడల్లో చక్కగా జర చల్లగా పని చేస్తా అంటే ఎంతైనా ఆ సాఫ్ట్వేర్లో మెల్లగా చక్కగా ఏసీల్లో ఉంటారు. ఈ అమ్మ చింత చచ్చిన పురుగు సాగుదన్నట్టు నా బతుకు ఇంతే. ఎండకొచ్చుడు, వానకు సాగుడు, పోవుడు రావుడు. ఈ అమ్మ నా బతుకు. హాయ్ రా మామ, ఎలా ఉన్నావు? ఏమైందిరా సడన్గా వచ్చేసావు? పండగ కూడా కాదు, ఏం కాదు, ఎందుకని వచ్చావు? ఏమైందిరా మాట్లాడట్లేదు? ఏం లేదురా, ఉద్యోగం మానేయాలనుకుంటున్నా. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఒక్కటే దుబ్బుడు. ఏదో జాయింట్ వీల్లో తిరుగుతున్నట్టు ఉందిరా, అందుకే మానేస్తున్నా. అదే మన సొంత ఊర్లో అయితే ట్రాక్టరు, పొలము ఉంటే చాలరా, బాగా బతికేయచ్చు. అక్కడికి వెళ్ళి వాళ్ళ కింద గుడ్డు చాకరీ చేయడం కన్నా మన సొంత ఊర్లోనే పని చేసుకుంటూ బతికేయడం బెటర్ రా. అందుకే మానేశారా అయ్యా. ఇంట్లో వాళ్ళు చూస్తే అక్కడ ఏదో ఉందనుకుంటారా, బట్ అక్కడికి వెళ్ళి చేయాల్సింది కూడా గొడ్డు చాకరీనే. అదే మన సొంత ఊర్లో అనుకో, ప్రశాంతంగా బతికేయచ్చురా. ఈరోజు కూడా ఎప్పుడు మారుతుందో నా జీవితం. ప్రతిరోజు ఈ బురదతోనే, నీ అమ్మ ఈ ట్రాక్టర్తోనే గడిచిపోతుంది నా జీవితం అంతా. ఏందో అంత పొద్దునగా బయలుదేరితే రాత్రి అవుతుంది ఇంటికి వెళ్ళడానికి. సంపాదన ఏమవుతున్నాం కానీ నొప్పులు మాత్రం భారీగా వస్తున్నాయిరా. సరే, పూట గడవని పాఠం అనేది క్లచ్ తొక్కితే కాళ్ళు నొప్పులు. ఏదో దున్నినా తీరని కష్టమే. బ్రతుకురా నాయన, ఊరికేనైనా వచ్చానా ఈ ట్రాక్టర్ పని కనిపిస్తుంది. చిచ్చి డబ్బు తీసుకున్నంతసేపు ఉన్నంత ఆనందము, డబ్బు తీసుకున్నంతసేపు కూడా ఉన్నంత ఆనందం. చూడ్డానికి డబ్బులు వస్తున్నాయి కానీ చేయడానికి పని చాలా కష్టంగా ఉందిరా బాబు. చిచ్చి నాకన్నా కోళ్ళ షెడ్లో పనిచేసే వాళ్ళు మేలు. బాగా దర్జాగా టీవీగా ఒక్కడే కూర్చొని బాగా చక్కగా ఉంటాడు. కద్ద చొక్క వేసుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని వాడి బతుకు మీరు. నాకన్నా ఈ బురదలో పందిలా దొరికి బతకడానికన్నా వాడిలా కూర్చొని ఒక రోజు బతికినా చాలు. నమస్తేనా, కోల్ ఫామ్ బిజినెస్ ఎట్లా నడుస్తుందా? నమస్తే తమ్ముడు, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదన్నా, నేను కోల్ ఫామ్ బిజినెస్ పెడదాం అనుకుంటాను. నీది ఎట్లా నడుస్తుందో కనుక్కుందామని వచ్చినా అన్న. పైకి చూడ్డానికి కద్ద చొక్క బాగా కాలు మీద కాలు వేసుకొని టీవీ కూర్చుంటున్నాం కానీ లోపల టెన్షన్ చచ్చిపోతున్నాము. పైన ఉండే కద్ద చొక్క చూస్తున్నా తప్పితే లోపల ఉన్న బక్కల బండిని ఎవ్వరు చూడట్లేదురా. కోళ్ళ ఫామ్ అంటామే కానీ కొత్త ర్యాంప్ అయిపోతుందిరా. ఈ కోళ్ళ ఫామ్ పని చేయడం కన్నా ఊరికే గాలిగా తిరుక్కుంటూ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేయడం మేలరా. ఈ కోళ్ళ ఫామ్ బిజినెస్ అంటావా, ఏ కోడి ఎప్పుడు పోతుందో, ఏ పిల్లి ఎప్పుడు పుడుతుందో చూడడానికి, గుడ్లు ఏరడానికే సరిపోతుంది నా బతుకంతా. ఏం చేస్తావు తమ్ముడు, ఊరికి ప్రశాంతంగా బతుకురా. నాకు చిన్నప్పుడు గాలిలా తిరుక్కుంటూ ప్రశాంతంగా ఉండాలనుకున్నా. అప్పుడు అలా అనుకున్నా, ఏం చేస్తాం, ఇప్పుడు ఇలా ఉన్నా. చివడి అమ్మ బతుకు ఏంట్రా బాబు, ఈసారి కూడా దెబ్బేసిందిరా నా బాబు నాకు బతుకు. సమయం ఏమైందంటారా,
ప్రతిసారి ట్రై చేసి విసుగు వచ్చేస్తుందిరా. నా వల్ల కావడం లేదురా నాయన. ఒకడేమో కలుద్దామంటాడు, ఒకడేమో చూద్దామంటాడు. ఏంట్రా బాబు, ఒకదాకా పోవాలా లేకుంటే వదిలేయాలా? నా లైఫ్ అసలు తికమకలు మెంటల్ వచ్చేస్తుందిరా నాయన. ఒకటి కావాలనుకుంటే ఒకటి వదిలేయాలనుకుంటే అందరూ మన జీవితాలు ఎప్పుడు మారుతాయి ఏంట్రా బాబు? ఈయనే అవ్వ బాబు ఏంట్రా నాయన, ఈ డైరెక్షన్ వీళ్ళకే పోకూడదని పోయి సంకనాకి పోయేటట్టున్నారా నాయన. నీ అమ్మ రేపు వెళ్తున్నారా, ఇది నేనా నా బతుక అని రేపే సెటిల్ అయిపోలే. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ మంజునాథ్. ఇది మన లైఫ్. ఏదో ఒక గద్ద లైఫ్ కాదు, ఏదో కాకి లైఫ్ కాదు, ఏదో ఒక కోకి లైఫ్ కాదు, ఏదో హంస లైఫ్ కాదు. ఇది మన లైఫ్. ముందుకు వెళ్ళాలా లేదా అక్కడే ఉండిపోవాలా, లేదా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనే అది నీ డెసిషన్. ఒక డెసిషన్ తీసుకుంటే ముందుకెళ్తావు, లేదా అట్నుంచి అక్కడే నిలిచిపోతావు. ఇది నీ లైఫ్, గుర్తుపెట్టుకో. ఇది నీ లైఫ్, నీ ఒక్కడి లైఫ్ మాత్రమే.